ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఒక శరీరానికి ప్రాణం ఉండాలి. ప్రాణం లేకపోతే శరీరం అనేది అది 6 అడుగుల బాడీ అయినా, 3 అడుగుల బాడీ అయినా, అది ఏ శరీరం అయినా కానీ, మనిషిదైనా కానీ, కుక్కదైనా, ఏదైనా కానీ వేస్ట్, మట్టిలో కప్పెట్టేస్తారు. అట్లాగే క్రియలు అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. విశ్వాసం లేని క్రియలు లేని విశ్వాసం అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. మనకు విశ్వాసం ఉంది, దేవుని నమ్ముతున్నాను, దేవుని నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నానని నీ క్రియల్లో నీ విశ్వాసం కనపడకపోతే అది వ్యర్థం, మృతము. నువ్వు అద్భుతాలు చూడలేవు. అదే కదా బైబిల్, అదే కదా, నీ విశ్వాసం నిన్ను బాగుపరచను. నీకు ఆవగింజంత విశ్వాసం కలిగి ఈ కొండ నుండి అక్కడికి తొలగిపోవనంటే పోతుంది అని యేసుప్రభు చెప్పాడు కదా. సో అంటే విశ్వాసానికి అంత బలం ఉంది. సో ఆ విశ్వాసం అనేది నీకు అటువంటి శక్తి కావాలంటే ఆ విశ్వాసం అనేది నీ క్రియల్లో దాన్ని బయలుపరచాలి. సో క్రియలు అనేది నీకు కనిపించాలి. మాటల్లో చెప్పటం కాదు, నీవు నడిచే నడవడికలో, నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు నీ విశ్వాసం అనేది వాళ్ళకి కనపడాలి. నువ్వు ప్రవర్తించే ప్రవర్తనలోనూ అది క్రియ, నీ విశ్వాసం కనపడాలి. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఆ క్రియల్లో నీ విశ్వాసం కనపడాలి. అప్పుడు మన జీవితంలో అద్భుతాలు చూస్తాం. అట్లా కాకుండా యేసుక్రీస్తుని నమ్మి విశ్వాసం ఉందని చిన్నదానికి పెద్దదానికి భయపడుతూ క్రియలు ఏదైనా జరగాలని భయపడుతూ ఉంటే మన జీవితంలో అద్భుతం చూడలేం. అసలు వేస్ట్ అది. క్రియలు లేని విశ్వాసం మృతము అయింది. ఇంక చనిపోయిన బాడీతో సమానం, ఇంకెందుకు. సో కాబట్టి మనకు విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. విశ్వాసం మనల్ని స్వస్థపరుస్తుంది. విశ్వాసమే మనకు అద్భుతాలు చేకూరుస్తుంది. విశ్వాసం ఉంటే ఈ కొండ లేసి ఎక్కడ పడుతుందని యేసుప్రభు చెప్పాడు. సో కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలి. క్రియల్లో ఆ విశ్వాసాన్ని మనం చూపించాలి. ప్రతి ఒక్కరూ ఇటువంటి క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఉండాలని ప్రార్థిస్తూ ఆమేన్.